హలో అండి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదక్ చేద్దాము. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 1 కప్పు కొబ్బరిని తీసుకొని వేగాక 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, బెల్లం కూడా వేసేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేసానండి. కొద్దిగా బెల్లం కరిగాక ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు పొంగాక బియ్యం పిండి వేసి కలిపితే చాలా టేస్టీగా వస్తుంది. ఇది ఆరాక కొద్దిగా చిటికెడు ఉప్పు వేసి కొద్దిగా చేతికి నెయ్యి చేసుకొని ఇలా పిండిని మెతుక్కుంటూ చేస్తే చాలా చక్కగా వస్తాయండి, జిగురు వచ్చి బాగుంటాయి. ఇప్పుడు మోదక్ మౌల్డ్కి కొద్దిగా నెయ్యి రాసి చిన్న పిండి ముద్దను తీసుకొని అన్ని సైడ్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు మధ్యలో కొబ్బరి మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కూడా పెట్టేసి కవర్ చేసేసి మౌల్డ్లోంచి తీసేస్తే సరిపోతుంది. మోదక్లు రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టీమర్లో కానీ ఇడ్లీ పాత్రలో కానీ 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. మన మోదక్ రెడీ అయిపోయింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.